నెల్లూరు రూరల్ నియోజకవర్గం కందమూరు గ్రామం నందు విలేజ్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేసి స్థానిక మహిళల చేత ప్రారంభించడం జరిగింది. అనంతరం కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో చంద్రబాబు సహకారంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు రూరల్ అభివృద్ధి పనులకు 850 కోట్ల రూపాయల పనులు చేపట్టామని, ఈ రోజు కందమూరు గ్రామం నందు 3 కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కందమూరు గ్రామంలో స్థానికంగా ఉన్న కూటమి నాయకులు, అదేవిధంగా ప్రజల చేత, ముఖ్యంగా మహిళల చేత ఈరోజు 3 ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఒకటి, మెయిన్ రోడ్లో ఉన్న బస్ షెల్టర్ గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధులతో మెయిన్ రోడ్లోని బస్ షెల్టరు, అదేవిధంగా ఎస్టీ కాలనీలో ఒక రచ్చబండ లాంటిది ఒకటి 4 లక్షల రూపాయలతో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బీదా మస్తానరావు గారి నిధులతో, అదేవిధంగా ఎప్పటి నుంచో గ్రామస్తులు ఎదురు చూస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్ 36 లక్షల రూపాయలతో ఈరోజు ఈ 3 పనులను కూడా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు మనం శంకుస్థాపన చేసుకున్నాం, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇంకా కొన్ని వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. సుమారు 850 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో వివిధ శాఖలకు సంబంధించి 850 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనుల్ని మనం ఈరోజు సాధించుకున్నాం. కొన్ని పనులు పూర్తి అయిపోయినాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని పనులు టెండర్ దశలో, ఇంకా కూడా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ రోడ్లో వచ్చేటప్పుడు మీరందరూ కూడా చూస్తూ ఉంటారు, 2 ప్రధానమైన సమస్యలు చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంత గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంది. వాటిల్లో ఒకటి కుటేపాళెం కలుసు, 2 ములుమూడి కలుసు. ఇప్పటికే ములుమూడి కలుసు పూర్తయింది. రేపు ఆదివారం అది ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. కుటేపాళెం కలుసు పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అవి ఆగస్టు నెలాఖరు లోపల అది కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మాటిస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకత, ఏ కార్యక్రమం అయినా, ఏ అభివృద్ధి అయినా ఒక్కసారి శంకుస్థాపన చేస్తే అది ప్రారంభోత్సవం చేసుకోవాల్సింది. శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవం డేట్ చెప్పి ప్రారంభోత్సవాలు చేసుకోవడం ఆనవాయితీ. అదేవిధంగా ప్రారంభోత్సవాలు కూడా మనం ఇప్పటిదాకా కూడా చేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా అదే పందాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ముఖ్యంగా గ్రామాలకు సంబంధించి గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలా, ఎక్కడ గొడవలు ఉండకూడదు, ఎక్కడ కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు అనేదే ఉద్దేశంతో గత 12 సంవత్సరాల నుంచి కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు
ఏదైతే కొనసాగిస్తున్నారో అదేవిధంగా ఒక శాంతియుత వాతావరణంలో గ్రామాలన్నీ కలిసిమెలిసి ఉండాలా, గ్రామాలు అందరూ బాగుండాలా. ఎందుకంటే ఏదైనా చిన్న చితక ఇష్యూలు ఏదైనా గొడవలు అయితే అవి చేయి దాటిపోయిన తర్వాత ఎవరి చేతిలో ఉండవు. అలాంటి వాటిని ప్రోత్సహించే తత్వం ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారికి లేదు. భవిష్యత్తులో కూడా అదే పంద కొనసాగుతుంది. ఇప్పటిదాకా కూడా 18 గ్రామాల్లో కూడా అన్ని విధాల అందరినీ కలుపుకొని గ్రామస్తులు, గ్రామ పెద్దలు, అక్కడున్న పార్టీ నాయకులు సలహాలు సూచన మేరకే అభివృద్ధి పనులు కానీ ఇంకొకటి కానీ ఇప్పటిదాకా చేస్తున్నాం. అదేవిధంగా చేస్తామని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఒక కందమూరు గ్రామానికి సంబంధించి మనం ఓపెనింగ్లు చేసుకున్నాం కాబట్టి కందమూరికి సంబంధించి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 24 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల కాలంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కందమూరు గ్రామానికి సంబంధించి అదేవిధంగా ఉన్న ఉప్పుటూరు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా 5,34,00,000 రూపాయలు పెట్టి ఈ గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది. ఏదో ఉట్టి మాటలు చెప్పేది కాదు. ఎవరు వచ్చినా కూడా ఎక్కడైనా ఏం చేశాం 5,34,00,000 రూపాయలకి అని చూపించగలం. పంచాయతీరాజ్ కింద 1,20,00,000 రూపాయలతో వివిధ రకాల రోడ్లు కానీ ఇతర శ్మశాన వాటికలు, డ్రైన్లు, బస్ షెల్టర్లకు సంబంధించి ఎంపీ గారు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా మస్తానరావు గారు నిధులు 9 లక్షల రూపాయలతో, అదేవిధంగా మనం పంచాయతీరాజ్ యూనిట్ కింద ఇప్పుడు ఏదైతే మనం రోడ్డు చూసామో 2,40,00,000 రూపాయలకి, ఆర్డబ్ల్యూఎస్సీ కింద 3,60,60,000 రూపాయలు, ఇవన్నీ కలిపి కూడా 5,34,00,000 రూపాయలతో ఈ గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, నియోజకవర్గంలో ఉన్న 18 గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా ఎవరైతే మనం ఫోన్ చేస్తే పలుకుతున్నారు, ఎవరైతే మన సమస్య చెప్తే స్పందిస్తున్నారు, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉన్నారో, ఎవరైతే అభివృద్ధి పనులు చేస్తున్నారో, సంక్షేమ పథకాలు ఇస్తున్నారో, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించుకొని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా 18 గ్రామాలకు సంబంధించి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ, స్థానిక నాయకులు కానీ స్పందిస్తూ ఉన్నారు. కష్టపడుతున్నాం. డెవలప్మెంట్ కింద ఈరోజు మనం ఏదో రిబ్బన్ కట్ చేసుకున్నాం, ఒక బోర్డు శిలాఫలకం మనం ఆవిష్కరించుకున్నామంటే ఏదో ఒక రోజులోనో ఒక గంటలోనో ఏది కాదు. దాని వెనక గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని రకాల ప్రయత్నాలు, ఎంతమంది మంత్రుల్ని, ఎంతమంది అధికారుల్ని కలిసి ఉంటేనే ఈరోజు మనం ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం చేసుకున్నాం. దీని వెనక ఎంతో కష్టం ఉంది. ఈ కష్టాన్ని ఇష్టంగా భావించి మేము కష్టపడతా ఉన్నాం. మీరు ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కూటమి పార్టీల నాయకుల్ని మీరు గెలిపిస్తే మాకు ఇంకా కూడా ఎక్కువగా కష్టపడాలా, ఇంకా ఎక్కువగా ప్రజలకి చెయ్యాలా అనేది మాకు ఇంకా కూడా బాగా ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనించుకొని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ నిధుల గురించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, ఇతర మంత్రుల దగ్గరికి కానీ, ఇతర అధికారుల దగ్గరికి అన్నీ తిరుగుతూ ఉంటాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇన్ని 100 కోట్ల పనులు చెప్పిన టయానికి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సేదరెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు, పార్టీ నాయకులందరూ బాగున్నారు. ఇవన్నీ మాట ఓకే, బట్ ఇవన్నీ పోను స్థానిక సంస్థల ఎన్నికల్లో
కూటమి నాయకులకి 100% ఇస్తేనే దానికి తగ్గ ఫలితం. మేము ఇంకా పోయి మీరిచ్చిన ఈ విజయాల్ని ఉత్సాహంగా తీసుకుని ఇంకా పోయి మరిన్ని నిధులు సాధించి నియోజకవర్గానికి మరింత డెవలప్ అయ్యేదానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ, కూటమి పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరినీ కూడా అటు సర్పంచులుగా కానీ, వార్డు మెంబర్లుగా కానీ, ఎంపీటీసీలుగా కానీ, జెడ్పీటీసీలుగా కానీ ఏ ఎలక్షన్ వచ్చినా 100% మాకు గెలుపు ఇవ్వాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ రాబో రోజుల్లో కూడా తప్పకుండా ఇంకా కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఉంటే అవి కూడా గ్రామ పెద్దలు, పార్టీ నాయకుల ద్వారా తెలుసుకుని తప్పకుండా చేస్తామని మీకు అందరూ కూడా